వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు స్థానం ప్రత్యేకం. ఆయన ఒక్కరే కాదు, నోరున్న నేతలదంతా ప్రత్యేకమే. జగన్మోహన్ రెడ్డి వద్ద వారిది ప్రత్యేక స్థానమే. అయితే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి భక్తుడు. ఆయన గురించి నోటికి ఎంత వస్తే అంత మాట ఆడేసిన నేత. అటువంటి అంబటి రాంబాబు జైలుకు వెళ్తే సాటి దూకుడు కలిగిన బూతు నేతలంతా ఇప్పుడు మాట్లాడడం మానేశారు. కనీసం అంబటి కోసం ప్రత్యేక ప్రకటన చేసేందుకు కూడా వారు ముందుకు రావడం లేదు. అయితే మాట్లాడితే ఏదైనా జరుగుతుందన్న భయమా, లేకుంటే ఎందుకు వచ్చింది గొడవ అంటూ పక్కకు తప్పుకున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది. కొడాలి నాని గప్చుప్. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరినైనా ఏమైనా అన్నా, లేకుంటే చంద్రబాబును ఎవరైనా పొగిడినా తట్టుకోలేకపోయేవారు కొడాలి నాని. వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబును వాడు వీడు అంటూ విచ్చుకుపడేవారు. లోకేష్ ని ఒక మనిషిగా కూడా చూసేవారు కాదు. అయితే వీరిని పక్కన పెడదాం. మెగాస్టార్ చిరంజీవి పకోడీ అంటూ ఎద్దేవా చేసిన మనస్తత్వం ఆయనది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శరీర ఆకృతిని తక్కువ చేసి మాట్లాడిన హీన బుద్ధి అయినది. అయితే ఇప్పుడు సంస్కారం నేర్చుకున్నారో లేక భయమో తెలియదు, కానీ తన సహచరుడైన అంబటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు కొడాలి నాని. సౌండ్ లేని వల్లభనేని తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వల్లభనేని వంశీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి సభ్యత సంస్కారాన్ని మర్చి రాజకీయాలకు సంబంధం లేని మహిళలను చట్టసభల్లో అవమానించి దారుణంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు పార్టీ ఇంతలా రోడ్డెక్కి హంగామా చేస్తున్నా కనీసం మీడియా ముందుకు కనిపించడం లేదు వంశీ. ఇక కాకినాడ అడ్డా ఎవరు వస్తారో చెప్పు బిడ్డ అని వీరంగం చేసే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా కనీసం సౌండ్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ ను భీమవరంలో ఓడించాను, నా ముందు ఆయన ఒక బచ్చా అంటూ వీర్రవీగేవారు గ్రంథి శ్రీనివాస్. ఆయన కూడా ఇప్పుడు సోదిలో లేకుండా పోయారు. ఒకరా ఇద్దరా సోకాల్డ్ నాయకులు ఇప్పుడు వైసీపీ ప్రతిచర్యలో కనీసం స్పందించడం లేదు. పెద్దిరెడ్డి రామచంద్ర వంటి వారు కూడా సైలెన్స్ పాటిస్తున్నారు.